కాంగ్రెస్ పాలనలో ఎమ్మెల్యేకే రక్షణ లేకుండా పోయిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ అన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్పై దాడి అనేది ఒక నాటకంలా కనిపిస్తుందని విమర్శించారు. శాంతి భద్రతలు పాలనలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని అన్నారు. హైదరాబాద్లో ఇలా వాళ్లకు బెదిరింపులు వస్తున్నాయంటే ఎవరో చంపాలని ప్రయత్నం చేస్తున్నారని మీడియాకు చెప్పిండ్రంటే అంత ఓపెన్గా ఉన్నప్పుడు మరి పేరు తీసుకోవాలి కదా. ఎమ్మెల్యే గారు పేరు ఎందుకు తీసుకోలేదు? ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేని ఎందుకు రక్షించుకోలేకపోతుంది? ఇలా హత్యలు జరుగుతున్నాయి. సిబిఐ నాయకుడు గన్తోనే ఆయనని షూట్ చేశారు. మెదక్లో కాంగ్రెస్ నాయకుడు ఆయనని షూట్ చేసి చంపారు. ఇట్లా బ్యాక్ టు బ్యాక్ హత్యలు జరుగుతున్నాయి. అదే ఇక్కడ పోలీసులేమో మొన్న ఒక బ్యానర్ మా వాళ్ళు వేస్తే ఏది దాంట్లో ఏం బొమ్మలు లేవు, ఏం లేవు, ప్రశ్నలు అడిగారు గంతే. ఈ స్కామ్లు అవుతున్నాయి, కుంభకోణాలు అవుతున్నాయి అనగానే పొద్దున బ్యానర్ పడ్డది, మధ్యాహ్నం కల్లా బ్యానర్ కట్టిన వాళ్ళను, బ్యానర్ డిజైన్ చేసిన వాళ్ళను, నిలబడి వేయించిన వాళ్ళను అరెస్ట్ చేసారు. సరే చేసిర్రు, దాన్ని న్యాయబద్ధంగా ఎదుర్కొంటారు. ప్రతిపక్షాన్నేమో మీరు ఇంత స్పీడ్గా ఎవరైనా రీట్వీట్ కొడితే సోషల్ మీడియాలో అరెస్ట్, రీట్వీట్ కొడితేనే ఫలానా ఎవరో పెడితే దాన్ని రీట్వీట్ కొడితే అరెస్ట్. మరి ఇక్కడ ఎమ్మెల్యే మీద హత్యాయత్నం జరిగితే వీరేమో 50 మంది అంటారు. మీ మీడియా వాళ్ళందరూ కూడా 50 మందిని నోటు పంపించారు. కానీ అక్కడనేమో మళ్ళా 6 బైకులు అని చెప్తారు. 6 బైకులలో 50 మంది ఎట్లా కూర్చుంటారు? 6 బైకులని పోలీసు వాళ్ళు స్పష్టంగా చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయాలి. ఇప్పుడు బ్యానర్ దగ్గరనేమో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మొత్తం అంతా అరెస్టులు చేసారు కదా. మరి ఇక్కడ ఎమ్మెల్యే మీద హత్యాయత్నం జరిగితే సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయటకు వస్తలేదు?